కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అంటూ నిలదీత. ప్రభుత్వం ఉండి ఏం లాభం అంటూ ఆగ్రహం. కూటమి సర్కార్లో ఆక్వా రంగం కుదేలు. సబ్సిడీ లేక పెరిగిన మందుల ధరలతో రైతులు అతలాకుతలం. న్యాయం చేయాలి అని ఏలూరులో ఆందోళన. తప్పుడు లెక్కలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. 10 నెలల పాలనలో 1,48,000 కోట్లు అప్పు చేశారు అని బొత్స ఫైర్. సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్. అరెస్టుపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు. ఏపీ సిఐడికి నోటీసులు జారీ. ఏపీ ఎలక్షన్ కమిషన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. కార్పొరేటర్లపై అన్యాయంగా అవిశ్వాసం పెట్టారు అని కంప్లైంట్. కూటమి నేతలు బెదిరిస్తున్నారు అంటూ ఫిర్యాదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. అవినీతి జరిగితే డిస్టరీలను ఎందుకు కొనసాగిస్తున్నారు? చంద్రబాబు ఇలాకాలో బెల్ట్ షాపులు ఉన్నాయంటూ పేర్ని నాని విమర్శ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు. హెచ్సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్గా పనిచేస్తున్నారు. సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. రైతులకు అన్యాయం చేస్తున్నారు అంటూ విమర్శనాస్త్రాలు. తెలంగాణకు ఏం చేశారని ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం. మతతత్వ రాజకీయాలు చేస్తున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వైఎస్ఆర్సీపీ నాయకుడిపై కూటమి కక్ష. 4 ఎకరాలలో కోసిన కంది పంటపై నీళ్లు పారించిన పచ్చ బ్యాచ్. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు శ్రీనివాసరెడ్డి. అన్నమయ్య జిల్లా కందూరులో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఒకరు అరెస్ట్. పరారైన 2 కోసం గాలింపు. జమ్మూ కాశ్మీర్ కథువాలో అమిత్ షా పర్యటన. బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించిన కేంద్ర హోంమంత్రి. బోర్డర్లో రక్షణ చర్యలపై ఆరా. పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ. ప్రజలపై రేట్ల పెంపు భారం ఉండదు అన్న ప్రభుత్వం. ఎక్సైజ్ డ్యూటీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటన. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ ధరలు. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయల పెంపు. రేపటి నుంచి పెరిగిన గ్యాస్ ధరలు అమలు. కోల్కతాలో ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన. పోలీసుల లాఠీచార్జ్. పలువురు అరెస్ట్. కర్ణాటక మైసూర్లో బీజేపీ నిరసన ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా. ర్యాలీలో పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన. 3 రోజుల పాటు వానలు పడతాయన్న ఐఎండీ.